అయితే ఈరోజు గోబీ మంచూరియా చేయబోతుంది. కాలీఫ్లవర్స్ అన్నీ కట్ చేసుకునింది. వేడి నీళ్ళు వేసుకొని ఇప్పుడు దాంతో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా కొంచెం పసుపు పొడి వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వేడైనాక ఈ కాలీఫ్లవర్స్ని ఎత్తి దీంట్లో వేయాలి. మనం కట్ చేసుకున్నవన్నీ మనం చేసుకున్న నీళ్ళు వేడైనాక అన్నీ వేసుకుందాం. 5 minutes ఆగని గ్యాస్ని అయితే సిమ్లో పెట్టుకోవాలి. వేడి నీళ్ళ నుంచి ఇప్పుడు బయటకి తీసుకుందాం. కొద్దిగా ఎత్తుకోండి. చూసారా, జాగ్రత్తగా వేయాలి, వాటర్ పోకూడదు. హోల్స్ ఉన్నది తీసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. 2 స్పూన్లు ఉప్పు వేసుకొని పసుపు కారం వేసుకోవాలి. ఇప్పుడైతే పసుపు పొడి వేసుకుందాం 1 స్పూన్. గరం మసాలా కూడా వేసుకుందాం. కార్న్ఫ్లవర్ కొంచెం వేసుకుందాం. కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు వేసుకుందాం. ఇప్పుడు మైదా వేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసుకునింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పకోడాస్ అన్నీ మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఆయిల్లో వేసుకుందాం. మీరే చూడవచ్చు, మెల్లగా వేసుకోవాలి. ఆయిల్ చేతి మీద పడకుండా వేసుకోండి. చూసారా, పకోడాలు అయితే ఇప్పుడు వేయించుకున్నాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమంటే సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టమోటా సాస్, ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా స్టవ్ మీద ఇంకొక పెన్ అంటుకున్నాం, కార్న్ఫ్లవర్, ఎర్రగడ్డలు, ఆనియన్స్. ఇంకొక కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేయించుకుందాం. ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్లో అయిపోయి దాంతో సోయా సాస్ పోసుకున్నాం. సోయా సాస్ ఒక గరిటె అంత వేసుకోవాలి. నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ అయితే కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ వాటిని మిక్స్ చేసుకొని టమాటా సాస్ పోసుకోవాలి. టమాటా సాస్ పోసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్లాక్ కలర్లో వచ్చేసింది.
ఇప్పుడైతే కార్న్ఫ్లవర్ పోసుకుందాం. కార్న్ఫ్లవర్ వాటర్ పోసుకుందాం. ఉప్పు, కారం, నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడైతే మనం కొంచెం వాటర్ వేసుకుందాం. మిక్స్ చేసుకున్న రెడీ చేసుకున్న గోబీని ఎత్తి వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. మిక్సింగ్ మిక్సింగ్ మిక్స్ మన గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంతో కొంచెం చాట్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ కోసం ఇప్పుడు సర్వ్ చేసుకుంటే డెలిషియస్గా ఉంటుంది. ఇప్పుడు బౌల్లో వేసుకుందాం. దానిపైన కొంచెం ఆనియన్స్, కొంచెం కొరియాండర్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. చూసారా? మన గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఫినిషింగ్స్ అయితే ఎలా ఉందని చెప్తా. delicious.